శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే విష్ణువుని సులభమైన విధి విధానాలతో పూజించాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో వివరించారు. స్కంద పురాణం వైష్ణవ ఖండంలో నారద మహర్షి పృథు చక్రవర్తికి, వశిష్ఠ మహర్షి జనక మహర్షికి వివరించిన ఆ ప్రామాణిక శ్లోకాలను, వాటిలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలంటే సుధాది లేపయేద్యస్తు కార్తికే విష్ణు మందిరే ఛత్రాధికం లిఖేద్వాపి మోదతే విష్ణు సన్నిధం అంటుంది స్కంద పురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సుధాది లేపయేద్యస్తు కార్తికే విష్ణు మందిరే అంటే విష్ణుమూర్తి ఆలయంలో, విష్ణు మందిరంలో మీరు సున్నం వేయించిన, రంగులు వేయించిన, లేదా చిత్రాధికం లిఖేద్వాపి అంటే విష్ణు సంబంధమైనటువంటి చిత్రములు వ్రాయించిన మోదతే విష్ణు సన్నిధౌ. మోదతే అంటే ఆనందం. విష్ణుమూర్తి ఎంతో ఆనందించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే మీకు వీలైతే ఎక్కడైనా సరే విష్ణువు ఆలయంలో మీరు చక్కగా అక్కడ అవసరమైతే ఒకసారి సున్నం కొట్టించండి, లేదా విష్ణుమూర్తి ఆలయంలో అక్కడ అవసరం ఉంటే రంగులు వేయించండి, లేదా విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటాలు ఉంటాయి, అంటే విష్ణుమూర్తి మహిమలను తెలియజెప్పే చిత్రపటాలు, ఆ చిత్రపటాలు అక్కడ ఆలయంలో మీరు అక్కడ అలంకరించండి, ఆలయంలో ఏర్పాటు చేసేలా చూడండి. ఇవి ఏవి చేసినా సరే శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందిస్తాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎవరైనా సరే అతిథి మీ గృహానికి అలసిపోయి వస్తే ఆ అతిథిని ఆదరించి భోజనం పెట్టండి. ఇది 1000 జన్మల పాపాలను తొలగింపజేస్తుంది. దీనికి కూడా ప్రామాణిక శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని స్కంద పురాణంలో చాలా చక్కగా వివరించారు. అందుకే ఎవరైనా సరే అతిథి దేవో భవ, అతిథి అలసిపోయి వస్తే అన్నం పెట్టండి, 1000 జన్మల పాపాలని తొలగింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో దానికి అంతటి ప్రాశస్త్యం ఉందని స్కంద పురాణం చెప్తుంది. అలాగే కార్తీక మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలగటానికి ఇంకా ఏం చేయాలో కూడా స్కంద పురాణంలో చాలా చక్కగా వివరించారు. స్కంద పురాణంలో చెప్పబడిన ఆ అంశాలను పరిశీలిస్తే, విష్ణోర్దేవాలయం ప్రాతః సమ్మార్జయతి కార్తికే తస్య వైకుంఠ భవేన జాయతే సుదృఢం గృహం అంటుంది స్కంద పురాణం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, విష్ణోర్దేవాలయం ప్రాతః సమ్మార్జయతి కార్తికే అంటే కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయానికి ప్రాతకాలంలో వెళ్ళి సమ్మార్జన చెయ్యండి అంటుంది ఈ శ్లోకం. సమ్మార్జన అంటే ఏంటి? సమ్మార్జన అంటే ఆలయానికి వెళ్ళి చక్కగా ఆలయాన్ని నీళ్లతో శుభ్రం చేసి, ఆలయాన్ని కడిగి, ఆలయంలో మెట్లు ఉంటే ఆ మెట్లకు పూజ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. ప్రధానంగా ఎక్కడైనా సరే దేవాలయాన్ని శుభ్రం చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. మీరు కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో సమ్మార్జన చెయ్యండి. అంటే ఎక్కడైనా సరే ఒకసారి విష్ణు ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు చిమ్మటం లేదా నీళ్లతో కడగటం, అలా విష్ణు ఆలయాన్ని శుభ్రం చేయండి. అలా శుభ్రం చేస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది? తస్య వైకుంఠ భవనే జాయతే సుదృఢం గృహం అంటే వైకుంఠ లోకంలో వాళ్ళకి దృఢమైనటువంటి గృహం వస్తుందని స్కంద పురాణంలో ఈ శ్లోకం చెప్తుంది. అంటే మీరు జన్మ విడిచిపెట్టిన తర్వాత వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ వైకుంఠంలోనే దృఢంగా చక్కగా అక్కడే కలకాలం ఉండిపోవాలంటే ఒక్కసారి కార్తీక మాసంలో విష్ణువు ఆలయంలో సమ్మార్జన చెయ్యండి, విష్ణువు ఆలయాన్ని శుభ్రం చెయ్యండి. ఇది స్కంద పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే గీతా పాఠంతు యః కుర్యాత్ కార్తికే విష్ణు వల్లభే తస్య పుణ్యఫలం వక్తుం నాలం వర్షశతైరపి. ఇది ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, గీతా పాఠంతు యః కుర్యాత్ కార్తికే విష్ణు వల్లభే. విష్ణుప్రియమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైనా సరే భగవద్గీత పఠనం చేస్తే, భగవద్గీత వింటే, భగవద్గీత పారాయణ చేస్తే
అలా చేస్తే తస్య పుణ్యఫలం వక్తుం నాలం వర్ష శతైరపి, వాళ్లకు వచ్చేటటువంటి పుణ్య ఫలితం గురించి చెప్పటానికి 100 సంవత్సరాలైనా సరిపోవు అని నారద మహర్షి వివరిస్తున్నాడు. అంటే కార్తీక మాసంలో హరి దగ్గర, విష్ణువు దగ్గర కూర్చొని గీతాపారాయణం చేస్తే అసలు వాళ్ళకి లభించేటటువంటి పుణ్యం 100 సంవత్సరాలు చెప్పినా ఇంకా ఉంటుందని నారద మహర్షి వివరిస్తున్నాడు. 100 సంవత్సరాలు కూడా సరిపోవు, అన్ని సంవత్సరాలు చెప్పినా ఇంకా పుణ్యం ఉంటుంది. అంతటి పుణ్యం కలగాలంటే కార్తీకంలో విష్ణువు దగ్గర ఒక్కసారి గీతా పఠనం చేయండి, లేదా ఎవరైనా పఠనం చేస్తుంటే వినండి, అద్భుతమైన శుభ ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో శాలగ్రామానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. శాలిగ్రామస్య నైవేద్యం కోటి యజ్ఞఫలం లభేత్. కార్తీక మాసంలో శాలగ్రామాన్ని పూజించి ఎవరైనా నైవేద్యం పెడితే 1,000,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందట. ఆ విషయం నారద మహర్షి స్కంద పురాణంలో చెప్పాడు. అందుకే ఒక్కసారి శాలగ్రామాన్ని పూజించి విష్ణు స్వరూపమైన శాలగ్రామానికి నమస్కారం చేసుకొని నైవేద్యం పెట్టండి. విష్ణుమూర్తి కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి మాట్లాడుకుంటుంటే విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చిందంట. అసలు నేను ఈ లోకానికి ఏం చేయగలుగుతాను అని చెప్పి అనుకున్నాడంట. లోకానికి చేయడానికి అంటే ఏముంది స్వామి, లక్ష్మీదేవి అన్నాడంట, మీరు ఆ త్రాసులో కూర్చోండి, మీకు ఎంత ఈ లోకానికి ఇవ్వాల్సిన ధనమే కదా, నేను ఇస్తానన్నదంట. ఆ లక్ష్మీదేవి ధనం ఇచ్చిందంట, త్రాసు పైకి లేవలేదంట. ఇంకా అందరు దేవతలు వచ్చారంట, వాళ్ళ శక్తి కొలది వాళ్ళందరూ కూడా ఈ పక్కన వేశారంట, స్వామి పైకి లేవలేదంట. ముల్లోకాలను వేశారంట, స్వామి పైకి లేవలేదంట. ఆఖరణ పరోపకారం అనేది వచ్చి ఆ త్రాసులో పడేటప్పటికి స్వామి పైకి లేచిందంట. అంటే నేను పరోపకారం చేయాలి, శ్రీ మహావిష్ణువే అనుకున్నాడంట. మరి నేను పరోపకారం ఎలా చేయాలి, ఈ ముల్లోకాలకు పరోపకారం ఎలా చేయాలని చెప్పి ఈ అవతారాలన్నీ ఎత్తుతూ వచ్చాడంట. మత్స్యావతారం ఎత్తినాక అనుకున్నాడంట, నేను చేపగా ఉన్నాను, దీనివల్ల ఈ లోకానికి ఏమి తెలుస్తుంది, అయ్యో ఏమీ తెలియదు అనుకున్నాడంట. ఆ తర్వాత కుర్మావతారం ఎత్తాడంట, ఈ కుర్మావతారం వల్ల లోకానికి ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు అనుకున్నాడంట. వరాహావతారం ఎత్తాడంట, దీనివల్ల ఏమి తెలుస్తుంది, ఏమీ తెలియదు అనుకున్నాడంట. ఆ తర్వాత నరసింహావతారం అంట, దీనివల్ల పరోపకారం ఎలా తెలుస్తుంది, ఏమీ తెలియదు అనుకున్నాడంట. వామన అవతారం అయిందంట, పరశురాముడు అయిందంట. ఆ భార్గవరాముడు అయినాక తను అనుకున్నాడంట, నాలాగే ఇలా కోపంగా అవుతారేమో, వద్దులే మరి ఇంకేం చేయాలని చెప్పి అప్పుడు ఆ రామావతారం ఎత్తాడంట. ఆ రామావతారం ఎత్తేటప్పటికీ ఒక మనిషి ఎలా ఉండాలి అని చెప్పి మనకు చెప్పడానికే ఆ రామావతారం ఎత్తాడు. ఆ రామావతారం ఎత్తినాక కూడా చూడండి, ప్రతి అవతారంలో తాను వచ్చి సంభవామి యుగే యుగేని ఆ రాక్షస మనస్తత్వంతో ఉన్న వాళ్ళందరినీ చంపిన తర్వాత అవతార పరిసమాప్తి చేస్తాడు. హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత మళ్ళీ మనకు నరసింహస్వామి మనకెక్కడ కనబడాడు. కానీ రామావతారంలో రామచంద్రమూర్తి ఆ రావణుణ్ణి చంపినాక 11,000 సంవత్సరాలు భూమిపైనే ఉన్నాడు. సీతమ్మ వారు కూడా అవతారం పరిసమాప్తం అయినాక ఎందు గురించి ఉన్నాడంటే, ఒక మానవుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా కాపాడాలి, మానవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని నేర్పించాడంట. మరి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది, వేదయజ్ఞంలోనే తెలుస్తుంది. ఈ రోజులలో మనం చూడండి, మనం ఏ సివిల్ కోర్ట్స్కి వెళ్తే 90% కోర్ట్స్లలో కేసెస్ ఏముంటుందంటే అన్నదమ్ములలో గొడవలు ఏముంటుంది, మీరు అందరికీ రాజ్యాలు ప్యాలెస్లు ఉన్నాయా అంటే లేదు. 200 గజాలలో 4 గజాల గురించి పోట్లాడుకునే వాళ్ళు ఉంటారు, 500 గజాలలో 50 గజాల కొరకు పోట్లాడుకునే వాళ్ళు ఉంటారు, లేదా 10 ఎకరాలలో ఏదో అది క్రాస్ అయిపోయిందనో, మధ్యలో చెట్టు వచ్చిందనో, చెట్టు కొరకు, ఇలాంటి అన్ని విషయాల కోర్టులోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను పరిసమాప్తి చేసుకుంటున్నారు. అదే రామాయణం మనకేం నేర్పిస్తుంది, ఒక్క క్షణం ఆలోచిస్తే మీకు తెలుస్తుందండి. రామాయణంలో అంటే తక్కువ మందికి తెలుసు, రాముడు అవతార పరిసమాప్తి ఎందుకు చేశాడంటే, లక్ష్మణుడు అవతార పరిసమాప్తి కాగానే నా తమ్ముడు లేకుండా నేను ఇంక జీవించను, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆ సరయూ నదిలోకి వెళ్ళి అవతార పరిసమాప్తి చేశాడు. ఆ సీతమ్మ వారు లేకుంటే కూడా బ్రతికాడు, కానీ నా తమ్ముడు లేకుంటే నేను బ్రతకలేనన్నాడు. మరి లక్ష్మణుడు ఎలా ఉండే, అన్నకి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందో అని చెప్పి ఆ దారి పొడవునా ఆ ముళ్ళు లేకుండా వెళ్ళేవాడు. మరి తాను చూడండి, 14 సంవత్సరాలు తన భార్యా పిల్లల్ని వదిలేసి, మరి అప్పటికి పిల్లలు లేరు అనుకోండి, భార్యను వదిలేసేసి, రాజ్యాన్ని వదిలేసేసి తాను ఏ విధంగా ఉన్నాడు. రామాయణంలో మనం నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఈ 4 అన్నదమ్ముళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టారా అంటే లేదు.
నలుగురు అన్నదమ్ముళ్ళు, ముగ్గురు తల్లుల కడుపులో పుట్టారు, కానీ తండ్రి ఒక్కడే. మనం అక్కడ చూడాల్సిందంతా కూడా ఆ యొక్క సుమిత్ర, కైకేయి, కౌసల్య నుంచి మనం నేర్చుకోవడానికి ఎన్నో ఉంటుంది. అసలు మందర చెప్పే వరకు కూడా కైకేయమ్మ వారు రాముడు అంటే ప్రాణం, తను తల్లడిల్లిపోయేది. ఒక్క క్షణం రాముడు కనబడకపోతే వెతికేది. రాముడిని అసలు ఒకసారి చిన్నప్పుడు గట్టిగా పట్టుకొని ఏడ్చేదంట, రామా నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టలేదయ్యా అని చెప్పేసి. అంత ప్రేమ గలది. మరి ఎందుకు అలా ఈ వనవాసం పోయే వచ్చిందో అంటే చెప్పుడు మాటలు వినడం వల్ల. చెప్పుడు మాటలు వింటే మన జీవితాలు ఎలా పాడైతాయి అని చెప్పేసి మనకు రామాయణం నేర్పిస్తుంది. మరి మనం ఆలోచించాలా లేదా? రామాయణం చదివితేనే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక స్త్రీ ఎక్కడ పడితే అక్కడ పగలబడి నవ్వకూడదు అని చెప్పి పెద్దలు అంటారు. అదేంటండి, ఈ మనం స్త్రీ పురుషులను వ్యత్యాసం చూపెడుతున్నాం అది ఇది అని చెప్పేసి ఈ రోజుల్లో స్త్రీల కొరకు ఉద్యమించే వాళ్ళు కూడా తప్పు పట్టొచ్చు. ఒక స్త్రీ నలుగుట్లో నవ్వుతే ఏమవుతుందని ద్రౌపది నవ్వడం వల్ల ఆ యొక్క దుర్యోధుడి అహంకారానికి చేసి ఎంత పెద్ద రచ్చరచ్చ అయిపోయిందన్నది మనకు తెలుస్తుంది ఇక్కడే. అదే కాకుండా మనం తప్పు చేసినప్పుడు, భార్య తప్పు చేస్తే ఏ విధంగా నువ్వు క్షమించాలి తనకని చెప్పేసి మనకు అహల్య గౌతమి కథ మనకు రామాయణం నేర్పిస్తుంది. ఆ విధంగా మీరు ఏది చూడండి అంటే ఒక వివాహం ఎలా జరగాలి, వివాహంలో వరుని తండ్రి ఎలా ఉండాలి, ఒక పెళ్లి కూతురు తండ్రి ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు తండ్రి ఎలా ఉండాలని మనకు రామాయణం నేర్పిస్తుంది. మనం పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పెళ్లి కొడుకు తండ్రి ఏ అధికారం చూపెట్టకుండా అణిగిమణిగి ఉండి పెళ్లి చేసుకొని రావాలని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తుంది. కానీ మనం ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాం, పెళ్లి కొడుకు తండ్రి అంటే ఏదో తాను అంటే డబ్బు గల్లవాడు, డబ్బు లేనివాడు, ఎవరైనా సరే మగపిల్లవాడి తండ్రి ఆ ఒక్కరోజు ఆ పెళ్ళింట్లో రానా రభస చేస్తారు. ఒక మంచినీళ్ళో లేకపోతే ఒక స్వీటో ఏదో తక్కువ పడి ఓ చుట్టం వచ్చి ఏం పెట్టారండి అక్కడ స్వీట్ లేదంటే ఒక్క నిమిషం అతను అన్నాడు అనుకోండి, అరే నాన్న ఇంతమందికి పెట్టిన వాళ్ళు ఒక్క స్వీట్ కొరకు పెట్టక కాదు, ఎక్కడో ఇదైపోయి ఉంటుంది, సరిపెట్టుకో అంటే పడిపోతుంది. అంతే వెంటనే పెళ్లి కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ పడి మా స్నేహితుడికి మీరు స్వీట్ పెట్టలేదంటే ఆ రభస అయిపోతుంది. అలా ఉండకూడదు. రామాయణం ఏం నేర్పిస్తుంది, ఆ గది అవతలనే ఉన్నాడంట దశరథ మహారాజు. జనకుడు పరిగెత్తుకుంటూ వచ్చి మీరు ఎందుకు నుంచి ఇలా ఉన్నారు, మిమ్మల్ని ఎవరన్నా ఆపారా అంటే అప్పుడు దశరథ మహారాజ్ చెప్పాడు, ఇచ్చేవాళ్ళు మీరు, పుచ్చుకునేవాళ్ళు నేను, పుచ్చుకునేవాడు ఇలాగే ఉండాలని నేర్పించాడు. అంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు మీరు గొప్పవాళ్ళు, నేను తక్కువవాడిని అన్నట్టుగా ఉండాలి. అందుగురించే కదా కన్యాదానం అని అంటారు. కన్యాదానం గురించి మనం ప్రతి పెళ్లి పత్రికలో సీతారాముల ఫోటో లేకుండా మనం పెళ్లి పత్రిక వేయం, కానీ మనం ఆ సీతారాముల కళ్యాణంలో ఏమేం చేశారన్నది మనం చేస్తలేం. తెలుసుకోవాలంటే మళ్ళీ వేదయజ్ఞమే. మనం వేదయజ్ఞం అంటే యజ్ఞం చేయలేమంటే రామాయణం చదవాల్సిందే. అప్పుడు ఏ విధంగా తాను జనక మహారాజు ఆ దశరథ మహారాజును గౌరవించాడు. దశరథ మహారాజు ఏమంటాడంటే కన్యాదానం చేసేవాళ్ళు మీరు నేను పుచ్చుకునేవాడిని అంటే మనం కూడా చూడండి, అన్నదానం చేసేటప్పుడు ఒక యాచకుడు వచ్చి ఏమ్మా ఇందులో మీరు నాకు వంకాయ ఆలుగడ్డ పెట్టకుండా నాకు దానం చేస్తున్నారంటే మీరు ఏమంటారు, ఒరే నేను ఇచ్చేవాడిని, నువ్వు పుచ్చుకునేవాడురా, నా దగ్గర ఉన్నది ఇదే, నువ్వు తిను అంటావు. మరి అదే వివాహం సందర్భంలో మనం కన్యాదానం తీసుకుంటూ మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, పెళ్లి కొడుకు తండ్రులు ఏ విధంగా ఉండాలన్నది మనకు రామాయణం నేర్పిస్తుంది. ఒక అన్నదానం ఎలా చేయాలన్నది చెప్పి పుత్రకామేష్టి సమయంలో మనకు నేర్పిస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, రామాయణము, భారతము, భాగవతము మనకు ఒక దారి చూపెడుతుంది. ప్రతిరోజు మనము వీటిని పఠనం చేయాల్సిందే. చేయకపోతే మన జీవితం అర్ధవ్యర్థం అయిపోతుంది, దానికి అర్థమే ఉండదు. అప్పుడు ఏంటిది, ఏదో పుట్టాము, పెరిగాము, బతికాము, చనిపోయాము, అయిపోయింది. మన గురించి ఎవ్వరు కూడా చెప్పుకోరు. కానీ ఈ పంచమహాయజ్ఞాలు నువ్వు ప్రతిరోజు చేస్తుంటే నువ్వు పోయిన తర్వాత కూడా 40 తరాలు నిన్ను గుర్తుపెట్టుకుంటాయంట. అది మనం ఆలోచించాలి. ఎప్పుడో డొక్క సీతమ్మ గురించి మనకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అన్నదాన సత్రం గురించి ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఈయన చెప్పుకుంటారని చేయలేదు, తను ఈశ్వర అర్పితం అని చెప్పేసి నా ఇంటికి వచ్చేవాడు ఈశ్వరుడే అని చెప్పి తాను పెడుతూ పోయింది. తాను ఈ పంచమహాయజ్ఞాలలో అతిథ్యజ్ఞం గురించి తాను తపన పడ్డది కనుక మనం గుర్తుపెట్టుకుంటున్నాం.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః. చిన్నపిల్లలు, పశువులు, పాములు ఇలా జీవజాలాన్నంతటినీ రంజింపజేయగలిగే ధ్వనే సంగీతం. సరిగ్గా ఇవే పదాలు వెళ్లియంగిరి ఆశ్రమ విధి విధానాలకు కూడా వర్తిస్తుంది. ఈ ఆశ్రమం సద్గురు అంటే పెద్దలకే కాదు, బాల బాలికలకు కూడా ఎంతో ఇష్టం. బాలల్ని ఆకట్టుకునే సంగీతం వెళ్లియంగిరి లోగిరిలో సప్త స్వరాలై పలుకుతోంది. భావితరాలైన పిల్లలకు ఇష్టమైన నృత్యాలు నటరాజ సన్నిధిలా భాసిల్లే ఈషా ఫౌండేషన్లో ఒక భాగంగా ఉంది. చిన్నపిల్లలంటే సద్గురు అచంచలమైన ప్రేమ, అభిమానం. పిల్లలు బాల శివాంగలుగా సద్గురు కంటికి కనబడతారు. మొక్కై వంగనిది మానై వంగున అని పెద్దలు అంటుంటారు. చిన్ననాడే తగిన విద్యా బోధన, క్రమశిక్షణ అలవర్చితే వారు పెద్దయ్యాక చక్కటి వ్యక్తిత్వంతో రాణిస్తారు. నేటి బాలలే కదా రేపటి పౌరులు. ఈషా సద్గురుజీ బాలలను వారి పసితనం నుంచే వారిలో శాస్త్రీయ సాంకేతికతలతో పాటు రోజువారీ చదువులతో పాటు ఆధ్యాత్మికతా భావనలను కూడా చక్కగా పొదువుతారు. ఈషా సంస్కృతి పేరిట అనేక సాధనలు వారికి నేర్పుతారు. పిల్లలు దేవుడు చల్లనివారేనంటారు. పిల్లలు దేవుని స్వరూపాలు అని కూడా అంటారు. అందుకే సద్గురికి చిన్నపిల్లలు అంటే అవ్యాజమైన ప్రేమానురాగాలు. గులాబీ చెట్టు కాని దాన్నుంచి గులాబీ పూలు పూయాలని ఆశించకండి. అది చేమంతి మొక్కైతే చేమంతి పువ్వు పూస్తుంది. పూయనివ్వండి, వికసించనివ్వండి. అది కూడా పూజాపుష్పమే అనంటారు. వారికంటూ ఉన్న లోకంలో విహరించనివ్వండి, స్వేచ్ఛగా తమ ఇష్టాలను చెప్పనివ్వండి అని అంటారు. పిల్లల్ని వారిని వారిగా ఎదగనివ్వండి. వారేం కావాలో తల్లిదండ్రులు టార్గెట్లను రుద్దకండి. ముందు వారిని వారిగా వికసించనివ్వండి, ప్రకృతిలో భాగమవ్వనివ్వండి. బాలల కోసం ప్రకృతిలోకి, ప్రకృతీశ్వరునిలోకి వెళదాం అనే మంచి మంచి కార్యక్రమాలను చేపడుతోంది ఈషా ఫౌండేషన్. which the honey collectors hang on the cliff. ప్రకృతిలోని అనేక జీవజాలాల పట్ల భయాన్ని, అభయాన్ని, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తమ తమ స్వీయానుభవంతో తెలుసుకున్నారు.
ఈ శివాంగ సాధనను పెద్దవారే కాకుండా బాలలు కూడా వారి వారి పరిమితిని అనుసరించి చేస్తారు. శివాంగ సాధకులై దీక్ష వహించిన వారు తమ దీక్ష విరమణ సందర్భంగా వెళ్లి అంగిరికి తరలివస్తే తమలోని సృజనాత్మకత అంతా వెలికితీసి అద్భుతమైన నృత్యమై అలరిస్తారు. అందరి మనస్సులలో ఆదియోగిని నర్తింపచేస్తారు. ఈ శివాంగ సాధన గురించిన మరికొన్ని వివరాలు రేపు తెలుసుకుందాం.